బహుశా ప్రతి పేరెంట్‌కి ఇలాంటి తీపి, చేదు జ్ఞాపకాలు పిల్లలు ఎదిగే సమయంలో ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ఒక బిటర్ స్వీట్ మెమరీ గత నెల రోజులుగా మా ఇంట్లో రూపం చెందుతోంది. వాయు ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్‌కి వెళ్ళాడు. కాబట్టి వారానికి 2 రోజులు స్కూల్‌లో స్కేటింగ్ చేసుకోవచ్చు. అలా ఒకరోజు స్కూల్‌కి వెళ్ళాక 3 బ్యాగ్స్ ఉన్నాయి కదా నాన్న, నేను క్లాస్ దాకా వస్తాను అన్నాను. ఆహా వద్దు, నేనే తీసుకెళ్ళగలను అన్నాడు. ఆ క్షణం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ పని వాడు చేయగలుగుతాడా లేదా అన్నది పక్కన పెడితే, నేను చెయ్యగలను అని వాడిని వాడు నమ్ముతున్నాడు. నాకు కష్టంగా అనిపించినా సరే అన్నాను. ఆలోచిస్తే 2 అవుట్కమ్స్ ఉన్నాయి. ఒకటి, క్లాస్ దాకా వాడే 3 బ్యాగ్స్ని మోసుకు వెళ్ళగలిగితే సూపర్, వాడు అనుకున్నది సాధించినట్టు. రెండవది, వెళ్ళలేకపోయి పక్కన ఎవరినైనా హెల్ప్ అడిగితే అది ఇంకా సూపర్. ఎందుకంటే మనకి చేత కానప్పుడు హెల్ప్ అడగడం కూడా నేర్చుకోవాల్సిందే కదా. ఎనీవేస్, గేట్ దగ్గర నుండి సుమారు 300 మీటర్లు నడిచి ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కితే వాడి క్లాస్. అలా ఒక చేతిలో స్కేట్ బ్యాగ్, మరో చేతిలో లంచ్ బ్యాగ్, వీపుకి స్కూల్ బ్యాగ్ వేసుకుని బయలుదేరాడు. కాసేపట్లోనే నా కళ్ళ ముందు నుంచి మాయమైపోయాడు. ఇంతవరకు జరిగింది ఒక స్వీట్ మూమెంట్ అయితే, వాడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే నాలో ఉన్న నాన్నకు మాత్రం చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది. ఎందుకంటే వాడికి నా హెల్ప్ అవసరం అనిపించలేదు. దాని అర్థం వాడికి నా అవసరం తగ్గుతోందా, లేక వాడు నాకు కొంచెం కొంచెం దూరం అవుతున్నాడా? ఐ డోంట్ నో. నిజానికి ఈ 2 కరెక్ట్ మాటలు కావు, కానీ మాటల్లో పెట్టలేని ఒక అన్కంఫర్టబుల్ హ్యాపీనెస్ ఇది. బేసికల్లీ మన పిల్లలు మెల్లగా ఎదిగిపోతున్నారు అని. వాళ్ళు మన గూట్లో నుండి ఎగిరిపోయేలోపు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్ అని మనకి గుర్తు చేయడానికి ఇలాంటి బిటర్ స్వీట్ మూమెంట్స్ మంచి రిమైండర్స్.